రీసెంట్గా ఇండియా ధ్రువ్ 64 మైక్రోప్రాసెసర్ని లాంచ్ చేసింది. ధ్రువ్ 64 ఈజ్ ద ఇండియాస్ ఇండిజినస్లీ డెవలప్డ్ 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రోప్రాసెసర్. దీని స్పీడ్ 1 GHz. ధ్రువ్ 64ని ఎవరు డెవలప్ చేశారు? సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్ కంప్యూటింగ్ వాళ్ళు డెవలప్ చేశారు అండర్ మైక్రోప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంతకు ముందు ఎప్పుడు ఇండియాలో మైక్రోప్రాసెసర్స్ని డెవలప్ చేయలేదా అంటే డెవలప్ చేశారు. శక్తి, అజిత్, విక్రమ్ లాంటి మైక్రోప్రాసెసర్ని డెవలప్ చేసింది ఇండియా. బట్ 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రోప్రాసెసర్ విత్ 1 GHz స్పీడ్ ఉన్న మైక్రోప్రాసెసర్ని డెవలప్ చేయడం ఇండియా ఇదే మొదటిసారి. ఫర్దర్గా ఇండియా ధ్రువ్ అండ్ ధ్రువ్ ప్లస్ మైక్రోప్రాసెసర్స్ని కూడా డెవలప్ చేయబోతుంది. బట్ ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఇండియా 20% ఆఫ్ మైక్రోప్రాసెసర్ని కన్జ్యూమ్ చేస్తుంది. బట్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇండియాని ఇండిజినస్గా మైక్రోప్రాసెసర్ని డెవలప్ చేయడం ద్వారా ఈ ఇంపోర్ట్స్ని తగ్గించవచ్చు. సో దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది సైమల్టానియస్గా మల్టిపుల్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయగలదు అండ్ ఎఫిషియన్సీ కూడా ప్రీవియస్ మైక్రోప్రాసెసర్స్తో చూసుకుంటే హైగా ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ బోత్ కమర్షియల్ అండ్ స్ట్రాటజిక్ అప్లికేషన్స్. లైక్ మనం ఫర్దర్గా వీటిని డిఫెన్స్, స్పేస్ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో యూస్ చేసుకోవచ్చు. అయితే విక్రమ్ 3201 మైక్రోప్రాసెసర్ని ఎవరు డెవలప్ చేశారో కమెంట్ సెషన్లో చెప్పండి.